ఏంటన్నా ఎక్కడ ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యో అంటే తనకు ఒక విపరీతమైన జాతకాల పిచ్చి ఉంటుంది. మోహన్ గారు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసిండు. సారంగపాణి, వాడి చుట్టుపక్కల ఉండే ప్రపంచం, దాంట్లో మైథిలి, దాంట్లో మన చందు, ఈ వైవార్ష క్యారెక్టర్ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తాను ఇప్పుడే. సో మీరు ట్రైలర్లో చూసినట్టు ఏదైతే ఉందో దట్ దెర్ ఇస్ అ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మధ్యలో నా నమ్మకాలు, నా పిచ్చి, వీటి వల్ల వచ్చే పరిణామాలు అవి ఎట్లా కామెడీగా ఉంటాయి, అట్లా హ్యాపీనెస్ వస్తుంది అనేది ఇట్ ఈస్ లైక్ సచ్ అ బ్రిలియంట్ మూమెంట్. అంటే క్లీన్ స్లేట్ లాగా అయ్యి 15 డేస్లో నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తన దగ్గరికి తిరిగి వెళ్ళావా లేదా అనేది ఆలోచిస్తున్నాను. మోహన్ కృష్ణ గారి స్టైల్ ఆఫ్ తెలుసు, హిలేరియస్గా ఉండబోతుందని అర్థమైంది. మోస్ట్లీ మీకు వెన్నెల కిషోర్ అండ్ హర్ష క్యారెక్టర్స్ చాలా బాగా పే ఆఫ్ అవుతుంది. డెఫినెట్లీ అన్న. నేను అంటే పిల్లల్ని ఎలాగైనా పెంచేదని నేను అరుస్తున్నాను. ఎస్, వి త్రీ ఆర్ ద మోస్ట్ సెంట్రల్ క్యారెక్టర్స్ అన్న. ఇట్ ఈస్ సింపుల్, 2 heroes and 1 heroine, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ఫిల్మ్. అండ్ అంటే ఈ సినిమాలో ఏ పాత్ర తీసినా యూ కాంట్ ఫుల్ఫిల్ ఇట్, బట్ ద వే ద 3 of we could do because of it's purely the writing magic of మోహన్ గారు యాక్చువల్లీ. అండ్ అద్భుతం. అంటే కిషోర్ అన్న డజంట్ ఫీల్ జస్ట్ కామెడీ అనే కాదు, మధ్యలో అంటే మీ సినిమా చూస్తే తెలుస్తుంది దట్ వాట్ అన్ ఇన్డెప్త్ యాక్టర్ కిషోర్ అన్న ఈజ్. అంటే మనం వేరే సినిమాలో కూడా చూసినాం కానీ దీంట్లో ఐ హ్యాడ్ అ బాల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ హర్ష ఈజ్ అ రెవల్యూషన్ అగైన్. నాకు సార్ కూడా చెప్పి ఉంటారు మీకు, మోహన్ గారు ఆయన మనతో మందు చూసి వీడిని పట్టుకురంటారా ముందు జిమ్కెళ్ళి మాయా జిమ్కెళ్ళి. అయ్యో హర్ష చేసిన మ్యాడ్నెస్. అంటే ఈ సినిమాలో త్రూఅవుట్ నీ వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది హర్షనే అనిపిస్తుంది అన్న. ఎక్కువ ఫ్రస్ట్రేటెడ్గా కనిపించాడు నాకు. నో కామెంట్స్. ఈవిడేమో ఇబ్బంది పెట్టేలా ఉంది, పాపం అతనేమో ఇబ్బంది పడేలా ఉన్నాడు.